లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ కొద్దిగా ఖాళీ అవుతుంది. ఇక మరికొందరు నేతలు బీజేపీ వైపు అడుగులు వేస్తుండగా తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్న ప్రచారం జరగగా కొద్ది రోజుల కిందట ఆయన ఆ విషయాన్ని కొట్టిపారేశారు. అయితే ఇంతలోనే ఆయన నిర్ణయం మార్చుకుని మళ్లీ కాషాయ కండువ కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కారు దిగి కమలం వైపు అడుగులు వేసేందుకు రెడీ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి బుధవారం ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు, కానీ ఆయన మెత్తబడలేదు. ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇక పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆరూరి రమేష్ ను బుజ్జగిస్తున్నారు. కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి చవిచూశారు. హ్యాట్రిక్ కోసం ప్రయత్నించిన విజయం దక్కకపోవడంతో ఆరూరి రమేష్ డీలా పడ్డారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగించారు. టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నా ఎన్నికల్లో గెలుపు కష్టమేననే ఉద్దేశంతో ఆయన ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 4-5 తేదీల్లో ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో పర్యటించగా ఆయన సమక్షంలోనే ఆరూరి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఒత్తిళ్లు రావడంతో చివరి నిమిషంలో ఆరూరి వెనుకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లిన ఆయన అక్కడి నుంచే తాను పార్టీ మారడం లేదంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోగా నేడు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోని తన అనుచరులకు కూడా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు అందరూ ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ వైపు అడుగులు వేస్తుండగా పార్టీ పెద్దల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా ఎవరికి వారు కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. నిన్న మొన్న టీవీలో, పేపర్లో వచ్చిన ప్రకటనలను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని రావడం బాధాకరం. కొంతమంది కావాలని క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి మరి ప్రచారం చేస్తున్నారు. దయచేసి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నమ్మకూడదని నమ్మండి. బీజేపీ వాళ్ళని సంప్రదింపులు చేశారా?